డైలీ టేస్ట్ ది డైలీ. పార్టీ లోకల్ అధ్యక్షులు లేనప్పుడే ఆ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు పర్యటిస్తున్నారు? అది కాకతాళీమా లేక కావాలనే జరుగుతోందా? 1కి 3 సార్లు అలాగే జరగడాన్ని ఏ రకంగా చూడాలి? ఎమ్మెల్సీ కూడా అయిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని పార్టీని లైట్ తీసుకుంటోందా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అక్కడున్న ప్రత్యేక వాతావరణం ఏంటి? హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి పార్టీ తరపున ముఖ్య నాయకుడు ఎవరైనా జిల్లాకొస్తున్నారంటే సాధారణంగా లోకల్ లీడర్స్ హడావిడి చేస్తుంటారు. అందున పార్టీ జిల్లా అధ్యక్షుడి సంగతైతే చెప్పే పనే లేదు. అది ఆ పొజిషన్లో ఉన్న నాయకుడి బాధ్యత కూడా. కానీ ఖమ్మం జిల్లా విషయమై బీఆర్ఎస్లో పరిస్థితులు కాస్త తేడాగా కనిపిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల టూర్కొచ్చినప్పుడల్లా జిల్లా అధ్యక్షుడు తాతా మధు కనిపించడం లేదు. దాన్ని మధు కనిపించడం లేదనే కంటే సరిగ్గా ఆయన లేని టైం చూసి మరో వర్గం కేటీఆర్ టూర్కి ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు కేటీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన మాట ప్రకారమే అంతా జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్న పువ్వాడ సరిగ్గా తాతా మధు విదేశాల్లో ఉన్న టైం చూసి కేటీఆర్ జిల్లా పర్యటనకు ప్లాన్ చేస్తున్నారని, అటు కేటీఆర్ కూడా జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారా లేరా అన్న సంగతి పట్టించుకోకుండా పువ్వాడ ప్లాన్ ప్రకారం వచ్చేస్తున్నారన్నది లోకల్ క్యాడర్ మాట. దీంతో ఒక రకంగా తాతా మధును పక్కన పెట్టేస్తున్నారన్న చర్చ పెరుగుతోంది జిల్లాలో. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా ప్రస్తుతం అపోజిషన్లో ఉండి అందర్నీ కలుపుకుని పోవాల్సిన టైంలో కూడా కేటీఆర్ పువ్వాడ అజయ్కే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ చెవులు కొరుకుంటోంది గులాబీ క్యాడర్. ఆ మధ్య ఓ మీటింగ్కు అజయ్ని కూడా పిలవండని కేటీఆర్ సూచించారని చెప్పుకుంటున్నారు. దాన్ని బట్టే పువ్వాడకు కేటీఆర్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. ఇక ఇటు చూస్తే ఎమ్మెల్సీ కమ్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు మధ్య చాలా రోజుల నుంచి గ్యాప్ ఉంది. మధు జిల్లా ప్రెసిడెంట్ అయ్యాక అదింకా పెరిగిందట. అధికారం పోయాక కూడా ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదరలేదు. ఈ క్రమంలో ఇప్పటికీ 3 సార్లు కేటీఆర్ జిల్లా పర్యటనకొచ్చినప్పుడు తాతా మధు విదేశీ పర్యటనలో ఉన్నారు. తాను ఖమ్మంలో లేనని, పర్యటన వాయిదా వేసుకోవాలని పదే పదే తాతా మధు విజ్ఞప్తి చేసినా పార్టీ నాయకత్వం అసలు పట్టించుకోలేదంటున్నారు. దీంతో పువ్వాడకు పెద్దపీట వేసి జిల్లా అధ్యక్షుడైనా సరే తాతా మధుకు టాటా చెబుతున్నట్లేనన్న విశ్లేషణలు బయలుదేరాయి. ఇక ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో తాతా మధు కాలికి బలపం కట్టుకుని తిరిగారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ గెలుపు కోసం పనిచేశారని, భద్రాచలం మేజర్ పంచాయతీలో మంత్రి పొంగులేటి వర్గంతో ఢీకొట్టి మరీ గెలిపించే ప్రయత్నం చేశారని గుర్తు చేస్తున్నారు. ఫైనల్గా ఓడిపోయినా ఢీ అంటే ఢీ అన్నట్లు పోటీ ఇచ్చామన్నది గులాబీ క్యాడర్ చెబుతున్నమాట. అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్నటి పంచాయతీ దాకా అన్ని ఎలక్షన్స్లో పార్టీ కోసం మేం పనిచేసినా అధినాయకత్వం మాత్రం పువ్వాడ వైపు మొగ్గుతోందట్టు ఎమ్మెల్సీ వర్గం అసహనంగా ఉన్నట్లు తెలిసింది. పార్టీ కోసం ఇంతలా పనిచేస్తుంటే వెంట్రుకతో సమానంగా తీసేస్తున్నారని, ఇలాగే ఉంటే ఇక రాజకీయ మనుగడ కష్టం అన్న టాక్ నడుస్తోంది తాతా మధు వర్గంలో. తాజా సభలో కూడా పంచాయతీ ఎన్నికలను పట్టించుకుని వారే మొత్తం కబ్జా చేసేశారని, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీకి ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. చివరకు కేటీఆర్ సభ ఫుల్ సక్సెస్ అయినా ఆ విషయాన్ని 10 మందితో పంచుకునేవాళ్లు లేకుండా పోయారని, ఈ వర్గ రాజకీయాల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ పోతే అంతిమంగా పార్టీకే డ్యామేజ్ అన్న చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ సర్కిల్స్లో.